హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్గా వ్లాగ్ అనేది చేశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశాను అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 అవర్స్ అనేది ఉంది. సో అందు గురించి ఇవాళ వీడియో అని చెప్తున్నాను. మార్నింగ్ ఈ విధంగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానం అంతా కూడా చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పేసి కిచెన్లోకి ఈ విధంగా వచ్చి బోండాలు వేసుకోవడానికి దానికి సంబంధించిన ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఇక్కడ పల్లీల చట్నీ కూడా తయారు చేసుకుంటున్నాను. పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఈ విధంగా కొద్దిగా చింతపండు అలాగే వెల్లుల్లి ఈ విధంగా చక్కగా వేయించుకొని చట్నీ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ బోండాలకు కూడా బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని చక్కగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో పెట్టుకొని ఆయిల్ చక్కగా వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా విధంగా బోండాలు అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చక్కగా బోండాలు కూడా సూపర్గా వచ్చాయి, స్పాంజీగా వచ్చాయి. ఆయిల్ కూడా పీల్చుకోకుండా చక్కగా బ్యాటర్ని కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి నేను చాలా సింపుల్గా కర్డ్ రైస్ అనేది చేసుకుంటున్నాను. రైస్లోకి ఈ విధంగా కర్డ్ అనేది చక్కగా ఉప్పు వేసుకొని తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని కావాలనుకుంటే ఇందులోకి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిమ్మ గింజలు, గ్రేప్స్ సో ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి పోపు పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు అలాగే ఈ విధంగా జీడిపప్పు, కొద్దిగా 2 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని రైస్లోకి కలిపేసుకుంటున్నాను. ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పెరుగంతా కలిపెట్టుకున్నాం కదా, రైస్లోకి ఇందులోకి పోపు అంతా కూడా వేసుకొని చక్కగా ఇదంతా బాగా కలిసిలాగా కలుపుకుంటే సూపర్ టేస్టీగా పెరుగన్నం అనేది రెడీ అవుతుంది. సో దీంతో పాటు కూడా పెసరపప్పు ఫ్రై అనేది చేశాను. అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. పెసరపప్పుని విధంగా 1/2 కప్ వరకు ముందుగానే ఒక 4 అవర్స్ ముందుగానే విధంగా నానబెట్టుకున్న వాటర్లోని చక్కగా ఇదంతా కూడా బాగా నానిపోయింది. పెసరపప్పు శరీరానికి కూడా చాలా మంచిది కదా, వేడిని కూడా తగ్గిస్తుంది. ఇది ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా ఈ విధంగా మరీ ఫ్రైగా కాకుండా మరీ గోల్డెన్ కలర్ కాకుండా కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిటికెడు పసుపు అలాగే కారం పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కారం పొడి కూడా యాడ్ చేసుకొని ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇది ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోకుండా మీడియంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ విధంగా రైస్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈ విధంగా పెసరపప్పు ఫ్రై చేసుకుంటాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30. చూసారా ఈవినింగ్ 5:30కి ఎంత డార్క్గా అయిపోయిందో, నైట్ లాగా కనిపిస్తుంది కదా. వర్షం కూడా పడింది దానికి తోడుగా. ఇక్కడ అంతా కూడా వర్షం అంతా పడింది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఈ విధంగా ఉందని మీకు చూపిస్తున్నాను. అసలు 5:30కే ఇంత డార్క్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మేము ఈవినింగ్ వచ్చేసి షాపింగ్కి అనేది వెళ్తున్నాము. లేదు మరి ఎక్కువగా అయితే వర్షం పడట్లేదు, కొద్దిగా చిన్నగానే పడుతుంది. సో మేము ఇంకా షాపింగ్కి అనేది కూడా బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ఒక 10-20 మినిట్స్ పట్టిందనమాట షాపింగ్ ప్లేస్కి వెళ్ళడానికి. మధ్యలో వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం పెట్రోల్ అనేది వేయించుకున్నాము. తర్వాత ఇక్కడ మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇంతకు ఏ షాప్కి వెళ్తున్నామంటే సెంటర్ పాయింట్కి వెళ్తున్నాము. ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లోనే ఆల్కోబార్లోనే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇదే సెంటర్ పాయింట్. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంటర్ అవ్వగానే ఇక్కడంతా కూడా ఒక యాప్ ఉంటుంది. ఫస్ట్ అది యాప్ చూపించాలన్నమాట. అందులోనే మన కోవిడ్ వ్యాక్సిన్ అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. సో అదంతా చూపించిన తర్వాత ఎంట్రన్స్లో ఈ విధంగా అన్ని ఇక్కడ స్టార్టింగ్లోనే హ్యాండ్ బ్యాగ్స్ అలాగే కాస్మెటిక్స్ అవన్నీ కూడా ఉంటాయి. మేము కాస్మెటిక్స్ దగ్గర కొన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నాము. అవి మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఏమేమి షాపింగ్ చేశానని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఉమెన్ సెక్షన్కి వచ్చాను అనమాట. సో ఉమెన్ డ్రెస్సెస్ అయితే ఇక్కడంతా స్వెటర్స్, స్టార్టింగ్లో స్వెటర్స్ అన్నీ కూడా ఉన్నాయి.
అంటే ఇక్కడంతా వచ్చేసి వెస్టర్న్ స్టైల్‌లోనే ఉంటాయన్నమాట డ్రెసెస్ అన్నీ కూడాను. లాంగ్ డ్రెసెస్‌లో కానీ, అలాగే స్కర్ట్స్‌లో కానీ, సో ఇవన్నీ టీ షర్ట్స్ అవన్నీ కూడా కోట్ మోడల్స్ ఇవన్నీ కూడా అన్ని వెస్టర్న్ మోడల్స్‌లోనే ఉంటాయి. అయితే కలెక్షన్స్ అయితే బానే ఉన్నాయి. రేట్ కూడా అలాగే అంటే దీనికి తగ్గట్టుగానే రేట్లు కూడా ఉన్నాయన్నమాట. అన్నిట్లోనూ కూడా 50% డిస్కౌంట్ అనేది కూడా పెట్టారు. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న ఇదంతా కూడా హెయిర్ బ్యాండ్స్ ఇక్కడంతా హెయిర్ బ్యాండ్ కలెక్షన్స్ అన్నమాట. సో హెయిర్ బ్యాండ్స్ ఈ విధంగా వస్తున్నాయి కదా! సో అన్ని దానికి సంబంధించిన ప్రతి ఒక్క డిజైన్‌ని కూడా ఇక్కడ ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ పెట్టారు. దాని పక్కన వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించాయి హెయిర్ బ్యాండ్స్ అయితే. తర్వాత ఇక్కడ మెన్స్ సెషన్ వచ్చేసి ఇక్కడ షర్ట్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కేవలం మెన్స్ సెషన్, ఉమెన్స్ సెషనే కాదు చిల్డ్రన్‌కి సంబంధించింది, కుకింగ్ ఐటెమ్స్ సంబంధించింది కూడా అలాగే ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి డెకర్ ఐటెమ్స్ కూడా సో ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాస్మెటిక్స్ దొరుకుతాయి. అలాగే షూస్ ప్రతి ఒక్కటి కూడా ఈ షాపింగ్ మాల్‌లో అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటెమ్సే ఉంటాయి. సో దా బ్రాండ్‌కి తగ్గట్టుగానే ఇక్కడ డిస్కౌంట్ అనేది పెట్టారు. కొన్నిటికి 50% అలాగే కొన్నిటికి 25%. సో ఆ విధంగా బ్రాండ్‌కి తగ్గట్టుగా పెట్టారు. తర్వాత మేము తీసుకోవాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ బిల్లింగ్ సెక్షన్‌లో వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ వెరైటీ చాక్లెట్స్ అనేది కూడా ఇక్కడ పెట్టారనమాట ఈ బ్లాక్‌లో. అవి కూడా బాగున్నాయని చెప్పేసి నేను కొద్దిగా వీడియో అనేది తీశాను. ఇందాక ఎంట్రన్స్‌లోనే మీకు కాస్మెటిక్ సెక్షన్ చూపించాను కదా! సో దానికి ఫ్రంట్‌లోనే ఈ విధంగా డెకర్ ఐటెమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అంతా కూడా ఒక రో అంతా పెట్టేశారు. దాని పక్కనే డెకర్ ఐటెమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ముందు ఇందాక మీకు చూపించినవన్నీ కూడా క్యాండిల్ పెట్టుకుంటాం కదా! సో ఆ జార్స్ అన్నమాట. ఇలా దీపాలు లాగా షేప్ ఉన్నట్టుగా ఇక్కడ కింద కూడా చూపిస్తున్నాను కదా! అవన్నీ కూడా క్యాండిల్ పెట్టుకునడానికి ఈ విధంగా చక్కగా ఫ్లవర్ వాజ్ లీవ్స్ వచ్చేలాగా ఈ విధంగా అంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డెకర్ ఐటెమ్స్ అయితే. ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఈగల్ షేప్‌లో వచ్చి ఇలా మగ్గులాగా ఉంది కదా! సో చాలా బాగనిపించింది. అన్ని ఐటెమ్స్ కూడా ఈ విధంగా అన్ని గోల్డ్ కలర్‌లో చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. దాని బ్యాక్ సైడ్‌లో కూడా ఇక్కడ అవన్నీ కూడా చూస్తున్నారు కదా! గోల్డ్ కలర్‌లోనే ఇవన్నీ కూడా డెకర్ ఐటెమ్స్ అన్నమాట. ఇంట్లో తీసుకునే దానికన్నా మంచిగా చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా గుర్రము సో ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ సెషన్ అన్నమాట. సో ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు కదా! 20% ఆఫ్ అని. సో ఇలా డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్క సెషన్‌కి డిస్కౌంట్ అనేది పెట్టారు. ఇక్కడ బాక్సెస్ కానీ ఇంకా చూసారు ఇక్కడ లీఫ్ అయితే చాలా బాగుంది కదా! ఇక్కడ నేను క్యాండిల్ చూపిస్తున్నాను చూడండి. లోపల ఇదొక జార్ లాగా ఉంది. కానీ లోపలంతా కూడా క్యాండిల్ అన్నమాట. సో ఇలా మనం లైటింగ్ పెట్టి దాన్ని క్లోజ్ చేయొచ్చు. అదంతా కలర్‌ఫుల్‌గా చాలా భలే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా గిఫ్ట్ ఐటెమ్స్ సంబంధించి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పేసి. తర్వాత మేము ఇంకా అన్నీ కూడా చూసిన తర్వాత మేము ఇంటికొచ్చేసాము. ఇక్కడ నేను తీసుకున్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు. ఇది వచ్చేసి లాంగ్ డ్రెస్ మోడల్. ఇందులో వచ్చేసి లోపల ఒక స్లీవ్‌లెస్ లాగా ఒక మోడల్ ఉంటుంది. అలాగే పైన వచ్చేసి ఈ విధంగా మొత్తం ఫుల్‌గా డ్రెస్ లాగా ఈ విధంగా లాంగ్ డ్రెస్ వచ్చిందనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 169 రియాల్ పడింది. అలాగే దీంతో పాటు ఇంకొక వైట్ టీ షర్ట్ అనేది తీసుకున్నాను. వైట్ డ్రెస్ లాగా అనమాట. సో ఇది వచ్చి క్లాత్ అయితే చాలా బాగుంది. అలాగే కూడా ఇది రేట్ కూడా కొంచెం తక్కువగా అనిపించింది. క్లాత్ డిజైన్ అంతా కూడా బాగుందని అలాగే ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాం. ఇంట్లో వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి 39 రియాల్ పడింది. ఇవన్నీ కూడా క్లాత్ అలాగే ప్రైస్ కూడా రీజనబుల్‌గానే అనిపించిందనమాట. సో తర్వాత ఇది వచ్చేసి కాస్మెటిక్స్. మన స్కిన్‌కి కలర్ తగ్గట్టుగానే ఈ విధంగా ఫౌండేషన్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసి ఇస్తారు. మనమేం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన స్కిన్ కలర్ అంతా కూడా టెస్ట్ చేస్తారనమాట. పౌడర్ కానీ, ఫౌండేషన్ కానీ అవన్నీ కూడా టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఇస్తారు. అలాగే ఒక కాజల్, తర్వాత ఒక ఐలైనర్, అలాగే ఐ ల్యాషర్, అలాగే ఒక లిప్ గ్లాస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. మొత్తం అన్నీ కలిపి కూడా 260 రియాల్ ఎంతో పడిందనమాట. సో దానికి ఇక్కడ గిఫ్ట్ కూపన్ అనేది ఇచ్చారు. కూపన్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 ఐటెమ్స్ అనేది ఫ్రీగా ఇచ్చారనమాట. ఒక పర్స్ లాంటి పౌచ్ లాంటిది. సో ఈ ఐటెమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అయ్యింది ఈ పౌచ్ కూడా. అలాగే దాంతో పాటు ఇక్కడ ఒక షైనింగ్ పౌడర్ అనేది కూడా ఇచ్చారనమాట. చిన్నది ఇందాక చూపించాను కదా! అదే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ క్లిప్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ అంతా కూడా మొత్తం ఒక ప్యాక్ లాగా ఈ విధంగా ఇచ్చింది. ఇదంతా కూడా 10 రియాల్ పడిందనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో బ్లాక్ ఈ విధంగా ఫ్రంట్ ఉండి మధ్యలో ఇక్కడ వైట్ సిల్వర్‌తో ఈ విధంగా షైనింగ్ అనేది ఉంటుంది. సో మొత్తం బ్యాక్ వచ్చేసి అంత బ్లాక్ కలర్‌లోనే ఉంటుందనమాట. ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ విధంగా చిన్న సైజు పర్స్ లాగా సో మనం ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక
బెల్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, మనకు కావాలనుకుంటే పొడుగ్గా పెట్టుకోవచ్చు. పొట్టిగా అయినా కూడా దీన్ని పెట్టుకోవచ్చనమాట. మన సైజ్ తగ్గట్టుగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా ఎక్స్‌ట్రా బెల్ట్ అని కూడా ఇచ్చారు. లేదా మనం హ్యాండ్ మీద క్యారీ చేసుకోవాలన్నా కూడా ఇలా సింపుల్‌గా ఈ విధంగా క్యారీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్ అయితే. లెదర్ బ్యాగ్ అలాగే కంపెనీ బ్రాండెడ్ అనమాట. సో, ఇదొచ్చేసి 199 రియాల్ పడింది. ఇదంతా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది ఈ సంవత్సరంలో చివరి వీడియో, అలాగే చివరి రోజు వీడియో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొత్త సంవత్సరానికి కొత్త వస్తువులతో ఈ విధంగా ఏమేమి షాపింగ్ చేశాను అన్నీ కూడా మీకు షేర్ చేసుకున్నాను. అంతే అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.